హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. నేను మ్యారేజ్ కలెక్షన్స్ కోసం ఇప్పుడు చూస్తున్నానండి. ఎందుకంటే రీసెంట్గా మా ఇంట్లో ఒక మ్యారేజ్ ఉంది. సో ఆ మ్యారేజ్కి నాకు జ్యువెలరీ కలెక్షన్ అనేది చాలా నీడ్గా ఉంది. సో ఎక్కడ ఏం బాగుంటాయి అని అంటే నీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో సిల్వర్ జ్యువెలరీస్ అనేవి మనకి దొరుకుతున్నాయని చెప్పి అంటున్నారు. సో ఆ కలెక్షన్ చూడడానికి అయితే నేను వచ్చేసాను. ప్రస్తుతానికి మనం ఆర్పీ రోడ్ సికింద్రాబాద్లో ఉన్న మయూకా సిల్వర్ జ్యువెలర్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో సిల్వర్ జ్యువెలర్స్, అది ఎలిగెంట్ గోల్డ్ లుక్తో మనకి దొరుకుతాయని చెప్పి అంటున్నారు. సో ఒక్కసారి స్టోర్లోకి వెళ్ళి విజిట్ చేసేసి నేను కూడా ఆ కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పదండి. మనతో పాటు మయూకా సిల్వర్ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ అభిజిత్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది, అండ్ మనకి ఎలాంటి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, అండ్ ప్రైసెస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. హలో అభిజిత్ గారు. అభిజిత్ గారు, అసలు ఈ థాట్ ఎందుకు వచ్చిందండి మీకు? సో మేము యాక్చువల్గా ఫస్ట్ నుంచి గోల్డ్ జ్యువెలరీలో ఉన్నామండి. ఓకే. సో గోల్డ్ జ్యువెలరీ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వీ హ్యావ్ 13 స్టోర్స్ ఇన్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. టైర్ 1 అండ్ టైర్ 3 సిటీస్లో కలుపుకొని. దెన్ వీ సా హ్యూజ్ ఆపర్చునిటీ అండ్ డిమాండ్ ఇన్ దిస్ జ్యువెలరీ అనమాట. చాలా వరకు చాలామంది అడుగుతూ ఉన్నారు మమ్మల్ని. అండ్ అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ ఒకటి వచ్చేసి పెరిగిపోయిందంటే ఇప్పుడు గోల్డ్ వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్లోనే దాదాపు 30% ఆఫ్ ద ప్రైస్ ఇంక్రీజ్ అయింది. 50 నుంచి 65,000 వరకు వెళ్ళిపోయింది అనమాట. సో అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ అనుకోండి చాలా వరకు మారిపోయింది. అంటే బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, చాలా మారిపోయింది. సో దీనిలో హ్యూజ్ పొటెన్షియల్ కనిపించింది అనమాట. ఓకే. సో అండ్ వచ్చే యూత్ కానీ అంటే యంగ్స్టర్స్ కానీ దే ఆర్ నాట్ హెజిటేటింగ్ టు వేర్ దీస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. బేసిక్గా గోల్డ్ కాకుండా వేరే ఎందుకు వేసుకున్నాం అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఇప్పుడు వచ్చే జనరేషన్ దే ఆర్ నాట్ థింకింగ్ లైక్ దట్. అంటే వాళ్ళు ఎవరైనా కానీ నాకు ఆర్నమెంట్స్ కావాలి, ఐ నీడ్ న్యూ ఆర్నమెంట్స్ ఆన్ మైసెల్ఫ్ టు అంటే చూపించడానికి అనుకోండి, దేనికైనా కానీ కొత్త కొత్త ఆర్నమెంట్స్ వేసుకోవాలి అన్న ఇదిలో కూడా దీనికి చాలా పొటెన్షియల్ కనిపించి వి స్టార్టెడ్ అ న్యూ స్టోర్ అనమాట. కంప్లీట్గా ఒక కొత్త స్టోర్ ఏర్పాటు చేసాం. నాకు కొన్ని ఆర్నమెంట్స్ చూపిస్తారా? సో బేసిక్గా ఇప్పుడు వచ్చే కేటగిరీస్ వచ్చేసి ఒకటి విక్టోరియన్, ఇంకొకటి నక్షి, ఒకటి ప్రీమియం సీజెట్స్ ఉంటుందన్నమాట. సో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నక్షి తీసుకోండి మేడం. ఇప్పుడు ఇది కంఠహారం వచ్చింది కదా, మీకు క్లియర్గా అంటే క్లియర్ కట్గా దీనిలో మీకు అమ్మవారి విగ్రహం కానీ ఏదైనా కానీ చాలా ఇంట్రికేట్గా వర్క్ జరిగేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని మీద వర్క్ కూడా ఆల్మోస్ట్ అందరు కూడా గోల్డ్ కారిగర్సే పనిచేస్తారు. ఇప్పుడు ఇలాంటి ఆర్నమెంట్ తయారు చేయడానికి మినిమం ఒక 20 to 30 days పడుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 14,200 పడుతుంది అనమాట. గోల్డ్ లానే ఉంది, అంతే ఉంటుందండి. దీని మీద కంప్లీట్ వర్క్ కూడా చేసేవాళ్ళు కూడా అంటే ఏదైనా కానీ నక్షి వర్క్ చేసేవాళ్ళు, ఇదంతా కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి. ఇది టోటల్గా హ్యాండ్ వర్క్ చేస్తారు. ఇందులో ఏంటి మా దగ్గర కూడా ఎంఆర్పి మీద 70% ఎక్స్చేంజ్ ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపించిన ఆర్నమెంట్ వచ్చేసి 14,200 అన్నారు కదా, దీనిలో 70% అంటే ఆల్మోస్ట్ 10,000 వరకు మీకు ఎనీ టైం మీరు వేరే ప్రోడక్ట్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసేసి లుక్ లో కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండాలి అండ్ రిచ్ గా. ఇవన్నీ డైలీ వేర్ మేడం బేసిక్ గా. సో ఇది వచ్చేసి స్వరోస్కి స్టోన్స్ తో చేసింది అనమాట. మీకు వేసుకుంటే డైమండ్ ఆర్నమెంట్ వేసుకున్నట్టే ఉంటుంది. అంటే ఇవాళ రేపు యంగ్ జనరేషన్ ఎక్కువ ఇష్టపడతారనమాట. అంటే మీరు పార్టీస్కి వెళ్ళినా కానీ చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినా మీరు 1 pieces మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ మినిమం జ్యువెలరీ కాన్సెప్ట్తో వేసుకోవాలి అని అంటే ఇది మంచిగా షైన్ అవుతుంది, చాలా బాగుంటుందండి. అసలు చాలా అంటే చాలా మంచిగా. అండ్ కొంచెం ట్రెడిషనల్ ప్లస్ సీజెట్స్ లాగా అంటే డైమండ్ ఫినిష్ లాగా కావాలంటే ఇది ఎమరాల్డ్స్తో వస్తుంది. ఇవన్నీ ఏంటి అని అంటే చాలా చిన్న చిన్న ఈవెంట్స్కి అకేషన్స్కి వేసుకోవడానికి కానీ బర్త్డేస్కి ఇలాంటివి వేసుకోవడానికి కానీ ఇవన్నీ ఏంటి అని అంటే అలాంటి ఈవెంట్స్కి వేసుకోవడానికి. ఇప్పుడు కొన్ని ఈవెంట్స్కి మనం ప్రతి ఒక్క ఈవెంట్కి హెవీగా రెడీ చేసి వెళ్ళలేం కదా, అదేదో మన ఈవెంట్లా వెళ్ళలేం కదా, ప్రధానికి వడ్డానం పెట్టేసుకొని లాంగ్ హారాస్ పెట్టుకొని. ఇవన్నీ ఏంటి అని అంటే
యంగ్ ఆడియన్స్కి అంటే బేసిక్గా ఒక 25 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న 25 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్న పీపుల్కి వాళ్ళకి అంటే ఎస్పెషలీ ఆఫీస్ గోయింగ్ పీపుల్కి కానీ వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఇది ఒక కలెక్షన్ అనమాట. అంటే వెరీ మినిమలిస్టిక్ ప్రైస్తోని అంటే అరౌండ్ 15,000 10,000 అలా ఉంటుంది. ఒక పార్టీకి మంచిగా చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసేసుకొని మీరు కావాలంటే ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు, కావాలంటే ఇంకొకటి కూడా కొత్తది కొనుక్కోవచ్చు. అలా నాకు లాంగ్ చైన్స్ కావాలి, లాంగ్ చైన్స్ చూపిస్తారు. ఇగో ఇప్పుడు ఇవి ఈ లాంగ్ చైన్స్ చూడండి మేడం, ఇది కంప్లీట్గా హ్యాండ్ నక్షితో చేస్తారనమాట. ఇవన్నీ హ్యాండ్ వర్క్తో చేస్తారు ఇది కంప్లీట్గా. సో మీరు ఇది జనరల్గా ఏదన్నా ఈవెంట్స్కి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఓనీ ఫంక్షన్స్కి కానీ చిన్న చిన్న మీ దగ్గర బంధువులు వాళ్ళు ఈవెంట్స్ వేసుకోవాలన్నా కానీ ఇలాంటి ఆర్నమెంట్స్ వేసేసుకోవచ్చు హ్యాపీగా. అసలు ఇంకేమి వేసుకొని అవసరం లేకుండా అవునండి ఒక లుక్ అయితే వచ్చేసింది. సో చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఇది వేసుకుంటే. మీరు పట్టు చీరలు వేసుకున్నా కానీ ఇవన్నిటికీ కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఇది. సో ఇలాంటివి చాలా కలెక్షన్ ఉన్నాయి, అంటే హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి అనమాట. మీరు అండ్ ఇది కంప్లీట్ ఇదంతా హ్యాండ్ మేడ్ కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ అండి. ఇది మీకు తయారు చేయడానికి దాదాపుగా ఒక 25 to 30 days పడుతుంది అనమాట. ఇది ఒకటే కారిగర్ కూర్చొని తయారు చేయడానికి 25 to 30 days పడుతుంది ఇది. ఓకే, అలా అనమాట. ఇంకా ఇందులో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి? యా అండి, ఇప్పటిదాకా మీకు చూపించింది లక్ష్మీలో కదండి, బేసిక్ గా లక్ష్మీదేవి రూపులో వస్తుంది. ఇది వచ్చేసి మీకు కుందన్ వర్క్ లో వస్తుంది అనమాట. ఇది చూడండి మేడం, ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ అనమాట, మ్యాంగోస్ తో వచ్చింది ఇది. ఇవి ఎంత ప్రైస్ పడుతుందండి మనకి? ఇప్పుడు ఇది దాదాపుగా 35,000 పడుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు సీజెట్స్ లో కూడా ఉన్నాయండి. ఇది నక్షి కలెక్షన్ కదా, ఇప్పుడు నక్షి కలెక్షనే కాకుండా మనకి సీజెట్స్ లో కూడా వస్తాయండి. ఇప్పుడు ఇది కంప్లీట్ స్వరోస్కీ స్టోన్స్ తో చేసిందనమాట. సో ఇది మీకు వేసుకుంటే డైమండ్ ఆర్నమెంట్స్ వేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నైట్ ఈవెంట్స్ కి కానీ రిసెప్షన్స్ కి చాలా అంటే చాలా బాగుంది. వడ్డానంతో సహా మొత్తం అంతా బ్రైడల్ సెట్ అనేది కావాలి. ఇప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్ గా ఒక బ్రైడల్ సెట్ అనుకోండి. ఇలాంటి సెట్స్ మీరు ఈజీగా ఒక 30 to 40 సెట్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు ఇక్కడ. సో అండ్ దీని స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అని అంటే ఇది ఫ్యూజన్ అనమాట, నక్షి అండ్ సీజెడ్ మిక్స్ లో ఉంటుంది. సో ఇది చాలా లేటెస్ట్ ట్రెండ్ అనమాట ఇది అసలు, అంటే కంప్లీట్లీ లేటెస్ట్. ఇది ఏంటి అని అంటే సీజెట్స్ అండ్ మాజనైట్ కలెక్షన్ అనమాట. ఇప్పటి వరకు ఓన్లీ మాజనైట్స్ వస్తుండే, ఇప్పుడు కంప్లీట్ గా సీజెట్స్ అండ్ మాజనైట్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు ఇది చూసినట్టయితే ఇప్పుడు ఎంత ఇంట్రికేట్ వర్క్ ఉంటుందో చూడండి. అసలు నాకు ఇది ఈ వర్క్ అనేది అసలు ఎంత బాగుంటుందో చూడండి. అంటే ప్రతి ఒక్క విగ్రహం కానీ ఏదైనా కానీ చాలా నీట్గా డిజైన్ చేసి చేయించున్నాం అనమాట. అంటే మీకు ఏదైనా చూసినా చాలా క్లియర్గా వాటి ఫేసెస్ కానీ ఏదైనా కానీ దాని డెప్త్ కానీ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుందండి. అంటే ఇప్పుడు ఇంతవరకు కూడాను గోల్డ్లో కూడా ఇంత లెవెల్ ఇంత అక్యురేట్ వర్క్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. విగ్రహాలకు ఉన్న కళ్ళు ముక్కు అవి కూడా చాలా నీట్ గా కనిపిస్తున్నాయి. ఈ ఆర్నమెంట్స్ లో చూస్తే కనుక చాలా నీట్ గా ఉంటాయి అన్నమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ ఈ మోడల్స్ ఏంటి అని అంటే లేటెస్ట్ ట్రెండ్ అనమాట కంప్లీట్ గా. అంటే కంప్లీట్ గా నక్షి సీజెట్స్ అండ్ మోజనైట్స్ కలుపుకొని చేస్తారనమాట. చాలా వెరీ ఇంట్రికేట్ వర్క్ తో చేస్తారనమాట. ఇది నక్షి డిజైన్ కంప్లీట్ గా నక్షి ప్లస్ సీజెడ్ తో కలిపి వచ్చింది మనకి. ఈ వడ్డానం ప్లస్ లాంగ్ అండ్ షార్ట్ మొత్తం 3 కావాలి అనుకుంటే మనకి ఎంత ప్రైస్ లో వస్తాయండి నక్షితో? ఒక 1 to 1.5 lakh మధ్యలో వచ్చేస్తాయండి, లిటరలీ అంతే. 1 to 1.5 lakh లో. అదే గోల్డ్ లో అయితే ఇంకా ఒక 20-30 lakhs పెట్టుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు ఉన్న గోల్డ్ రేట్స్ కి అయితే 20-30 lakhs ఎక్కడ? నాకు అది కాదండి, నాకు యాస్టీస్ గా ఇదే చేయించుకోవాలి అంటే 50 lakhs కావాల్సి వస్తుంది. 50 lakhs కావాల్సి వస్తుంది మీకు. ఈ 3 చేయించుకోవాలి అని అంటే మాత్రం 50 lakhs దాకా అవుతుంది మీకు. ఓకే, అంటే మనకి మాక్సిమం ఒక 1 lakh లోనే 1 lakh 1 lakh to 1.5 lakh లో మీకు ఈ మొత్తం 3 వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ బ్రైడల్ సెట్ లో వచ్చేసి మీకు ఇయర్ రింగ్స్ అనుకోండి, లాంగ్ షార్ట్ వడ్డానం, మాంగ్ టీకా, చెంపస్వరాలు, హ్యాండ్ పట్టి, ఇవన్నీ మీరు ఒక 2 lakhs బడ్జెట్ పెట్టుకున్నారు అని అంటే కంప్లీట్ గా ఎంటైర్ గా. అంటే ఇప్పుడు మళ్ళీ దీంట్లో నాట్ ఓన్లీ నక్షి అండి, మళ్ళీ విక్టోరియన్ ఉంటుంది. ఇప్పుడు నక్షి వచ్చేసి చాలా వరకు ప్రిఫర్ చేసేది ఏంటి అని అంటే వెడ్డింగ్స్ వేసుకుంటారు, పెళ్లి కూతురు అనేది వెడ్డింగ్స్కి వేసుకుంటారు. ఇప్పుడు రిసెప్షన్కి వచ్చేసి డైమండ్ సెట్స్ వేసుకుంటారు, ఎంగేజ్మెంట్కి వచ్చేసి విక్టోరియన్ వేసుకుంటారు. సో డిపెండింగ్ ఆన్ ఒకేషన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేవి వాడుతూ ఉంటారు. ఇంకా నాకు ఈ బ్రైడల్లో నాకు కొంచెం మంచిగా ట్రెండీగా ఉండి
రిసెప్షన్కి వేసుకునే ఇది వచ్చేసి ప్రీమియం సీజెడ్ కలెక్షన్ మేడం కంప్లీట్గా. ఇది మీరు అడిగినట్టు ప్రీమియం సీజెడ్స్లో కంప్లీట్ బ్రైడల్ సెట్ లాగా అనమాట. అంటే రిసెప్షన్కి, ఒక పెళ్లి కూతురు రిసెప్షన్కి వేసుకోవాలన్నా కానీ దేనికి వేసుకోవాలన్నా దే కెన్ ఆప్ట్ ఫర్ ఇట్. అంటే దీనిలో వడ్డానం కానీ, షార్ట్ కానీ, లాంగ్ కానీ కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇది ఒక 3 lakhs వరకు కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది అనమాట. 3 lakhsలోనే. ఎస్, మాంగ్ టీకా అన్ని కలిపేసుకొని. ఇదే డైమండ్ గోల్డ్ అయితే మనకి ఎంత పడుతుంది? 1 CR వరకు అవుతుంది మేడం. 1 CR వరకు అవుతుంది మేడం ఇది. సో దీనిలో మనకి కంప్లీట్ సెట్ అంటే బ్యాంగిల్స్ అనుకోండి, జుమ్కీస్, చెంపస్వరాలు అవన్నీ కలుపుకొని మనకు దాదాపుగా ఒక 3 lakhs వరకు వచ్చేస్తుంది. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. రిసెప్షన్స్కి మాత్రం అమేజింగ్ ఉంటుంది అసలు. నైట్ టైం ఫంక్షన్స్కి ఏదైనా మీరు ఇప్పుడు ఇది చూస్తే కనుక ఇదంతా 3D ఎంబాస్డ్ అనమాట కంప్లీట్గా. ఒక లేయర్ పైన ఒక లేయర్ కంప్లీట్ డైమండ్ కారిగర్స్ చేస్తారనమాట ఇవి. సో అందుకని ఇది చాలా నీట్గా అనిపిస్తుంది వర్క్ కూడా అసలు మీరు చూస్తే. యాక్చువల్లీ ఇక్కడ నేను వచ్చిన పర్పస్ ఏంటంటే, మా తమ్ముడు మ్యారేజ్ ఉంది, పెళ్లి కూతురుకి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అది కూడా నాకు ఒక మంచి బ్రైడల్ సెట్ కావాలి, చాలా హెవీ సెట్ కావాలి, రీజనబుల్ ప్రైస్లో నాకు కావాలి. నాకు ఆ బ్రైడల్ సెట్ ఒక్కసారి చూపిస్తారా? సో మొత్తం పెళ్లి కూతురు సెట్, ఇదంతా కంప్లీట్ పెళ్లి కూతురు సెట్ మేడం ఇది. ఎస్, దీనిలో అంటే కంప్లీట్గా దేవుడి విగ్రహాలతో కానీ అవన్నీ తయారు చేసినవి చాలా నీట్ వర్క్ ఉంటుంది. మీరు ఇప్పటిదాకా డిఫైన్ చేసినట్టు ఏ ముఖమైనా కానీ ఏవైనా ఎంత నీట్గా కనిపిస్తాయో అలా నీట్గా కనిపిస్తాయి అనమాట. మొత్తం ఈ సెట్ అంతా కలిపి ఎంత ప్రైస్ ఇది మీకు దాదాపుగా 2,50,000 అండి. ఇది డీప్ నక్షి వర్క్ వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఇలాంటిది చాలా కష్టం మీరు చేయించుకోవాలన్నా. ఇది గోల్డ్ లో కూడా తయారు చేసి చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇది చూసి గోల్డ్ లో డిజైన్ చేయించి చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకి ఇదే ప్యాటర్న్ లో మనకి గోల్డ్ లో ఎంత పడుతుంది? మీకు దాదాపుగా ఒక 30-35 lakhs అవుతుందండి. 30 to 35 lakhs. బా, అంటే ఒక 30 to 35 lakhs పెట్టేది మనం ఇక్కడ 2.5 lakhs లోనే పట్టుకెళ్ళిపోవచ్చు. సో నేను ఇదే ఎందుకు తీసుకోవాలి, ఈ జ్యువెలరీ ఎందుకు తీసుకోవాలి? సో ఓకే, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సో గోల్డ్ అనేది మన కల్చర్లోనే వి సీ ఇట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పటి నుంచో కూడా మీరు కొన్నా నేను కొన్నా ఎవ్వరం కూడా ఫ్యాషన్ సెన్స్లో కొన్నాం మనం ఎప్పుడైనా కానీ. సో వి సీ ఇట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ గోల్డ్ సిల్వర్ ఈస్ గివింగ్ బెటర్ రిటర్న్స్ దెన్ గోల్డ్ ఫ్రమ్ పాస్ట్ 10 years. ఓకే, మీరు ఒకవేళ స్టాటిస్టిక్స్ చూసుకున్నా కానీ. సో సెకండ్ పాయింట్ వచ్చేసి అది వదిలిపెట్టేసేయండి. సో ప్రతిసారి మీరు గోల్డే కొనాలి అని అంటే ఇట్ ఈస్ టూ మచ్ హెవీ ఆన్ యువర్ పాకెట్ అండ్ ఇట్ ఈస్ బోరింగ్ కదా. ఎప్పుడు మీరు ఒకటే వేసుకోలేరు. మీరు 10 yearsగా అదే వడ్డానం వేసుకొని తిరగలేరు కదా అసలు. ప్రతి ఫంక్షన్కి వడ్డానం వేసుకోవాలంటే వై యూ వాంట్ టు కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్? you can always wear a new ornaments. అంటే I always ask my customers to see it as a fashion ornament. అవును, దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగానో అలా చూడాలి అని అనుకుంటే గో బై గోల్డ్ బిస్కెట్ అని చెప్తాను నేను ఎవరికైనా కానీ. సీ ఇట్ యాజ్ ఎ ఫ్యాషన్ ఆర్నమెంట్. అంటే మీరు ప్రతి ఒక్క ఫంక్షన్కి కొత్త కనబడాలి అని చెప్పేసి మీరు అలా చూడండి, అంతేగాని యూ డోంట్ సీ ఇట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. గోల్డ్ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలంటే మీరు ఎప్పుడైనా RBI గోల్డ్ బాండ్స్ కొనుక్కోండి కావాలంటే. మీరు కొత్తగా కనబడాలి అని అనుకుంటే మంచిగా కొత్త జ్యువెలరీ ప్రతి సీజన్లో కొత్తగా కొనండి అని చెప్పి. యాడ్ వన్ మోర్ పాయింట్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే ఆర్నమెంట్స్ వేసుకున్నారో అవన్నీ ఉన్నాయి కదా, గోల్డ్లో చేస్తే ఏదైతే వేస్టేజ్కి మీకు అమౌంట్ ఖర్చు అవుతుందో దానిలోనే మీకు ఈ ఆర్నమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో వేస్టేజ్ అయితే మీకు ఎక్కడైనా రిటర్న్ రాదు కదా. మీరు ఒకవేళ రిటర్న్ ఇచ్చిన ఆర్నమెంట్ ఎప్పుడన్నా ఎక్స్చేంజ్ చేసుకున్నాం, అమ్మేసినా, ఏది చేసినా వేస్టేజ్ అయితే రిటర్న్ రాదు కదా. ఆ వేస్టేజ్ అమౌంట్ లోనే మీకు ఇదంతా వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు అమౌంట్ లో మనకి ఇన్ని జ్యువెలరీస్ వస్తాయా? ఎగ్జాక్ట్లీ. సో జస్ట్ వేస్టేజ్ కి పెట్టే అమౌంట్ లోనే మీకు ఇదంతా ఐటమ్స్ అనేవి, ఈ ఆర్నమెంట్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, అభిజిత్ గారు, ఇంకా మయూకా సిల్వర్ జ్యువెలర్స్ లో మనకి ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయండి? సో ఓకే అండి, ఇప్పుడు మన షాప్లో వచ్చేసి ఇంకా విక్టోరియన్ ఉంటుంది, ఫ్యూజన్ కలెక్షన్లో వచ్చేసి విక్టోరియన్ ప్లస్ నక్షి ఉంటుంది. సో చాలా ఉంటాయి. అండ్ విక్టోరియన్ ప్లస్ నక్షి ఈజ్ ఆర్
ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మేమే డిజైన్ చేయించి వాటిని మా క్యాట్ డ్రాయింగ్ డిజైనర్స్తో చేయించి వి గివ్ ఇట్ టు వర్కర్స్ అనమాట. సో మేము సొంతంగా డిజైన్ చేస్తాం, యూ వోంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్. సో ఇక్కడ ఒకటి నిజామీ కలెక్షన్ వచ్చేసి మా ఫ్లాగ్షిప్ కలెక్షన్ అని చెప్పొచ్చు. యూ వోంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్. అంటే ఆ చేసే వర్కర్ కూడా వేరే వాళ్ళకి వర్క్ చేయరు అనమాట, అది ఓన్లీ మాకే వర్క్ చేస్తారు. ఓకే, ఓన్లీ మా స్టోర్ కోసమే దే ప్రొవైడ్ కలెక్షన్ ఓన్లీ ఫర్ ఆర్ స్టోర్. ఒక 50 to 60 వర్కర్స్ ఓన్లీ మా స్టోర్కే వర్క్ చేస్తారు అనమాట. సో దీస్ ఆర్ 2-3 అనేవి మా ఫ్లాగ్షిప్ కలెక్షన్స్ అనమాట. సో వీటితోని మేము వీ వాంట్ టు స్టాండ్ అవుట్ అవర్ సెల్స్ ఫ్రమ్ అవర్ కాంపిటీటర్స్ కూడా అనుకోవచ్చు. అంటే ఆ కలెక్షన్ ఎక్కడ దొరకదంటే ఒక్కొక్క డిజైన్ అనేది 15 to 20 days తయారు చేసి అవి తర్వాత వర్కర్స్కి ఇచ్చి ఒక 20-25 days చేసి దాదాపు ఒక 45 days వర్క్ జరుగుతుంది అనమాట. ఒక ఆర్నమెంట్ తయారవడానికి. ఎస్, ఫ్యూజన్ కలెక్షన్లో అంటే విక్టోరియన్ ప్లస్ నక్షి కానీ లేకపోతే కంప్లీట్ నిజామీ కలెక్షన్లో కానీ ఇవి తయారవడానికి ఒక 40 to 45 days పడుతుంది. సో దట్ ఈస్ అవర్ ఫ్లాగ్షిప్ కలెక్షన్ అనమాట. మయూకా అంటే నా ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ ఎవరికైనా చెప్పాలి అంటే మయూకాలోకి వెళ్ళి తీసుకోవాలి అని చెప్పడానికి మెయిన్ రీజన్గా మీరేం చెప్తారు నాకు? మీరు చూసినట్టు దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ స్టోర్ అండి, చాలా లావిష్ స్టోర్. మీకు వస్తే కనుక అదేదో నార్మల్ ఏదో మీరు అన్నట్టు సిల్వర్ షాప్లోకి వచ్చినట్టు, సిల్వర్ జ్యువెలరీ స్టోర్ చిన్న స్టోర్లోకి వచ్చినట్టు అనిపించదు. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ గోల్డ్ ఆర్నమెంట్. అంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ వీ ఆల్వేస్, అంటే నేను కస్టమర్ వేసుకునేటప్పుడు దీన్ని తక్కువగా చూడను అనమాట. ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ అ ప్రెషియస్ ఆర్నమెంట్. అంటే మీరు వేసుకుంటున్న ఆర్నమెంట్ వచ్చేసి ఒక 1 lakh rupees ఉంది అని అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అ కాస్ట్లీ లగ్జరియస్ ఐటమ్ అనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ లగ్జరియస్ స్టోర్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు హ్యూజ్ కలెక్షన్ అండి. అసలు మీరు ఎంత చూసినా మీరు అలసిపోరు ఈ స్టోర్లో చూస్తే. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 వరకు మీరు చూసినా మా ఎంటైర్ స్టాక్ చూడలేరు అసలు. ఓకే, అంత కలెక్షన్ ఉంది మీ దగ్గర. అంత కలెక్షన్ ఉంది. వి ఆల్రెడీ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గోల్డ్ అనమాట. ఆల్రెడీ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వి టేక్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ కీప్ ఇట్ ఇన్ దిస్ అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి 70% ఎక్స్చేంజ్ ఇస్ హైయెస్ట్ ఇన్ మార్కెట్. ఓకే, ఎవ్వరు కూడా మా అంత ఎక్స్చేంజ్ రేట్లో ఇవ్వట్లేదు అనమాట. సో బికాస్ వీఆర్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ వీ నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ద ఆర్నమెంట్. సో అదొక పాయింట్ అనమాట. 70% ఎక్స్చేంజ్, లీస్ట్ అంటే మార్కెట్లో చూసుకుంటే ఎక్కువ కలెక్షన్ అండ్ తక్కువ ప్రైస్ ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. మీరు పర్ గ్రామ్ క్యాలిక్యులేషన్లో వేసుకుంటే మీరు మార్కెట్లో కంటే మాది తక్కువ ప్రైస్ ఉంటుంది అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మా దగ్గర ఉన్న కలెక్షన్స్ ఏ స్టోర్లో కూడా ఉండవు అనమాట. సో దిస్ ఈజ్ ఆర్ యూఎస్పీ. అండ్ మీరు వేరే స్టోర్కి వెళ్ళకుండా ఇక్కడికి రావడానికి ఐ విల్ డెఫినెట్లీ సే దీస్ ఆర్ ద రీజన్స్ అనమాట. మాకు ఇప్పటివరకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా కస్టమర్స్ దగ్గర నుంచి ఇంత కలెక్షన్ మేము ఎక్కడ చూడలేదండి అని చెప్పేసి చెప్తున్నాను. సో చూసారు కదా, ఎలిగెంట్ లుక్తోని మనకి ఏదైనా ఒక మంచి ఐటమ్స్ కావాలి అంటే ఖచ్చితంగా నేను ఒక డెస్టినేషన్ పాయింట్ ఏది అంటే మయూకా సిల్వర్ జ్యువెలర్స్ అని మాత్రమే చెప్తాను.